ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఆమెన్, ఆమెన్. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. ఇది నీ సమయం. హల్లెలూయా. ఇది మన సమయం. చెప్పండి, ఇది నా సమయం, ఇది నా సమయం, ఇది నా సమయం. ఇప్పుడే దేవుడు నీవు స్వతంత్రించుకోవాలని, ఇప్పుడే నీవు పని చేయాలని ఆయన తన ఆత్మను నీపై కుమ్మరించడానికి పని చేస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. నీవు లేచి ప్రకాశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేచి ప్రకాశించాలి. ఊరక లేచి ప్రకాశించమంటలేదు. క్రీస్తు నీ మీద ఉదయించాడు. హల్లెలూయా. క్రీస్తు నీ హృదయంలో ఉదయించాడు. ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన బ్రతికి ఉన్నవాడు. ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నీ మీద ప్రకాశిస్తూ ఉండగా నీవు మేల్కోవడం, నీవు పని చేయడం అది పెద్ద కష్టమే కాదు. ఆమెన్, ఆమెన్. నీ బలమైతే, నీ సామర్థ్యం అయితే, నీ సొంత పెత్తనం అయితే నీవు చేయలేవు. కానీ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉండగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉండగా, దేవుడు నీకు సహాయం చేస్తూ ఉండగా, రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్లుగా ఆయన మన బలహీనతను చూచి సహాయం చేయడానికి ఉన్న పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలో మనము ఆ యొక్క ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియకపోవచ్చు, ఏమి ప్రార్థన చేయాలో మనకు తెలియకపోవచ్చు. కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేయడానికి ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయడానికి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున విజ్ఞాపన చేయడానికి నిన్ను నీవు సమర్పించుకుంటే, అప్పగించుకుంటే, ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలో, విజ్ఞాపన చేయాలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఆ యొక్క బంధించబడి ఉన్నప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఆమెన్, ఆమెన్. మరి పేతురు చెరసాల్లోనే ఉండిపోయాడా? సంఘం యొక్క ప్రార్థన వేస్ట్ అయిపోయిందా? అంత అత్యాశక్తితో ప్రార్థన చేశారు కదా, సంఘం యొక్క ప్రార్థన వేస్ట్ అయిపోయిందా? నో. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన ఏమీ వృధా అయిపోలేదు. వారు మరి ఎంతసేపు నుంచి ప్రార్థన చేశారు? ఎన్ని గంటలు ప్రార్థన చేశారు? హల్లెలూయా. ప్రార్థిస్తూనే ఉన్నారు పేతురు విడిపించబడే వరకు. హల్లెలూయా. ఎప్పటి వరకు ప్రార్థన చేశారు? 1 గంట. దేవుడు చూసుకుంటాడు అని వదిలేశారా? దేవుడు చూసుకునే వరకు. హల్లెలూయా. అతను బయటికి వచ్చి తలుపు తట్టే వరకు. ఆమెన్, ఆమెన్. మన దేశంలో ఉజ్జీవం వచ్చే వరకు. హల్లెలూయా. సేవకుల క్షేమం మనం చూసే వరకు. ఆమెన్, ఆమెన్. మనం ఏం చేయకూడదంటే మనం ప్రార్థన చేయడం ఆపకూడదు. ఎలా ప్రార్థన చేయాలంటే అత్యాశక్తితో, నూతన బలం